సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 9 గంటల వరకు పెద్దపల్లి జిల్లాలోని 3 డివిజన్లలో పోలింగ్ జరుగుతోంది. RG1లోని 11 పోలింగ్ కేంద్రాల్లో 25.4% ఓటింగ్ నమోదైంది. RG2లోని 6 పోలింగ్ కేంద్రాల్లో 20.6%, RG3లోని 6 కేంద్రాల్లో 24.59% పోలింగ్ రికార్డైంది. నీది 39 నీది 60 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి, మణుగూరు ప్రాంతాల్లో ఉన్న సింగరేణి భూగర్భ గని కార్మికులతో పాటు ఓపెన్ కాస్ట్ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం INTUC గెలుపు కోసం అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. కొత్తగూడెంలో సింగరేణి గుర్తింపు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మొత్తానికైతే మాత్రం ఎన్నికల పోలింగ్ సరళిని పరీక్షించేందుకు అదేవిధంగా మన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ కూడా వచ్చారు. అది మొత్తానికైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా ఈ యొక్క అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఉన్న AITUC సంబంధించింది ప్రతిదీ కూడా ఎలా ఉన్నది, అదేవిధంగా తెలంగాణ భూ కార్మిక సంఘం ఎలా ఉన్నది, అదేవిధంగా INTUC పని నిర్వాహకం ఎలా ఉండబోతుంది అనేది కూడా కార్మికులకు వివరిస్తూ తనదైన శైలిలోనే గెలిపే లక్ష్యం ముందుకెళ్తున్న ఘటన. మొత్తానికైతే పోలింగ్ సరళిని పరిశీలించేందుకు జారి ఆదినారాయణ కూడా సింగరేణి ఎన్నికల ప్రధాన కార్యాలయానికి రావడం కూడా జరిగింది. మొత్తానికైతే మనం మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, ఎలా ఎన్నికలకు సంబంధించింది ఎలా జరుగుతుంది, మీ ఎంతవరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి గుర్తింపు సంఘం గెలుపుకు అవకాశాలు ఉన్నాయి? అద్భుతంగా ఈరోజు ఎన్నికలు చాలా ప్రశాంతంగా నడుస్తూ ఉన్నాయి. చాలా సంకల్పంతో ఈరోజు INTUCని గెలిపించాలనే ఒక దృఢమైన సంకల్పాన్ని ఏర్పాటు చేసుకుని కార్మికులందరూ కూడా నడుమించి వస్తూ ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఆలోచన చూస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి INTUCని గెలిపించడం ద్వారా ఇల్లు లేనటువంటి నిరుపేదలకి 250 గజాలతో స్థలం ఇవ్వటం, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వటం, అదేవిధంగా కారుణ్య నియామకాలు ఏర్పాటు చేయటం, అధునాతనమైనటువంటి సంస్థలను నెలకొల్పటం, అదేవిధంగా కొత్త సంస్థలను ఏర్పాటు చేయడం అనే ఆలోచన ఏదైతే INTUC ఇచ్చిన హామీలు ఉన్నాయో అందరూ కూడా ఈరోజు దాన్ని ఖచ్చితంగా సమర్థించే విధంగా ఈరోజు అత్యధిక మెజార్టీతో ప్రభంజనం ఈరోజు సాయంత్రం సృష్టించబోతా ఉన్నాం. అంటే జనరల్గా గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో 2015 నుంచి కూడా మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఎలాంటి ఎన్నికలు జరగలేదు. పైపెచ్చు అంటే కార్మికులకున్న సమస్యలపై పార్లమెంట్లో కూడా ప్రస్తావన కూడా ప్రశ్నించే నాదులు కూడా లేకపోవడంతో కార్మిక హక్కులు కానీ కార్మిక సక్రమించాల్సినటువంటి పలు లబ్ధి కానీ చేకూరలేదనేది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఎన్నికలలో ఇది కీలకంగా మారనుంది. అంటే ఆ సమస్యల మీదనే కాంగ్రెస్ పార్టీ నేత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ అంటే ప్రతి ఒక్క సమస్యపై తమ ప్రభుత్వం టార్గెట్ చేసి పేద అంటే కార్మికులకు ఉపయోగపడే రీతిలో పనిచేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అది ఎంతవరకు పనిచేసేది? 100% కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మాట ఇస్తే మడమ తిప్పనటువంటి పార్టీ ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మాటకి నిలబడే కట్టు విధంగా ఈరోజు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు హామీపూర్వకంగా బాధ్యత ప్రభుత్వం చేస్తుంది. అనుబంధ సంఘమైనటువంటి INTUCని మీరు గెలిపించడం ద్వారా మేము ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. 100% హామీ నెరవేర్చే విధంగా ముందుకెళ్తాం. అంటే గత ఎన్నికల్లో సింగరేణి ఎన్నికల్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క నేతృత్వంలోనే INTUC అంటే ఆయన ఇప్పుడు తెలంగాణ బొగ్గు కార్మికుల సంఘానికి సపోర్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడు ఆ పార్టీ గెలుపొందింది ఆ సంఘం. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీకి రావడం, తర్వాత ప్రభుత్వంలో ఆయన ఒక కీ రోల్ పోషించే పాత్ర ఉండటంతో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అద్భుతంగా ఈరోజు పెద్దలు గవర్నర్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రధాన పాత్రలో ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి మంత్రివర్యులు వారి ఆలోచన అనుగుణంగా ఖచ్చితంగా కూడా ప్రజలకి వారు ఎవరైతే కార్మికులకు హామీ ఇవ్వటం జరిగింది. నాది బాధ్యత అనేది కూడా వారు చెప్పడం జరిగింది. మీరు గెలిపిస్తే ఖచ్చితంగా మీకున్నటువంటి ప్రతి సమస్యనికి నేను అన్నగా తోడై ఉంటానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఇన్ఛార్జిగా మీకు కూడా కొన్ని ప్రాంతాలు ఇచ్చారని చెప్పిన సమాచారం ఉంది. అది ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతారు? నాకు ఈ సెగ్మెంట్లోనే ఇన్ఛార్జిగా ప్రకటించారు. నేను గత 4 రోజుల నుండి పర్యటన చేస్తూ ఉన్నా.
ప్రతి వారిలో కూడా ఐఎన్టీసీ కాంగ్రెస్ అనుబంధ సంఘాన్ని గెలిపిస్తేనే మన యొక్క కార్మికులకి ఆనందాలు వ్యక్తం చేస్తానని చెప్పేసి ప్రతి వారిలో నేను చూస్తా ఉన్నా. వారు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని కూడా కోరుకుంటా ఉన్నా. సో మొత్తంగా చూసుకోవచ్చు, సింగరేణి ఎన్నికల గుర్తింపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనూ కాంగ్రెస్ పార్టీ మాత్రం తనదైన శైలిలోనే అంటే కార్మికులకు ఉన్న సమస్యల మీద, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించింది 2015 నుంచి కూడా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద పూర్తి స్థాయిలో తమ అభ్యర్థిని గెలిపిస్తే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల తరపున, అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ప్రతి సమస్య పైన, అదేవిధంగా ట్యాక్స్ పైన, అంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కావచ్చు, అదేవిధంగా మళ్ళీ రిక్రూట్మెంట్ సింగరేణి సంస్థ రిక్రూట్మెంట్తో పాటుగా వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక చర్య తీసుకొని ప్రత్యేకంగా ఆ యొక్క గెలుపుకు అంటే ఆ యొక్క కార్మికుల పక్షాన్ని నిలబడుతుంది. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, కార్మిక ప్రభుత్వం అని చెప్పే విధంగా ముందుకెళ్తామని చెప్పిన ఘటన ఉంది. దానిలో భాగంగానే జారీ ఆదినారాయణ అశ్వరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ అంటే కొత్తగూడెం సెగ్మెంట్లోనే తనకి సింగరేణి ఎన్నికల బాధ్యతలు అప్పచెప్పడం కూడా జరిగింది. మొత్తానికైతే ఆయన క్యాంపెయినింగ్ చేసుకుంటూ కార్యకర్తలను గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న ఘటన ఉంది. మొత్తానికైతే సింగరేణి ఎన్నికల గుర్తింపు సంబంధించి సింగరేణి ఎన్నికల గుర్తింపు సంఘానికి తమదైన శైలిలో ముందుకెళ్లే విధంగా పావులు కలుపుతున్న ఘటన అయితే ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, కొత్తగూడెం.